షలోం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యెహోవా మెస్సీ నామములో ఆత్మీయులైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు, ఉదయకాలపు శుభాలు తెలియజేస్తున్నాను. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 26వ వచనంలో, యెహోవా నీకు ఆధారమగును, నీ కాలు చిక్కబడుకున్నట్లు ఆయన నిన్ను కాపాడును. నీ కాలు చిక్కబడుకున్నట్లు ఆయన నిన్ను కాపాడును. యెహోవా నీకు ఆధారము. మనము నమ్ముకొనదగిన దేవుడు. అనేక సమయాల్లో మనం శోధనలో పడినప్పుడు, తండ్రి అని మొర్రపెట్టుకున్నప్పుడు మనల్ని విడిపించిన దేవుడు, మనకెన్నో మేలులు చేసిన దేవుడు, తన ఉచితమైన కృప ద్వారా మనం రక్షించిన దేవుడు. ఆయన చెప్తున్న మాట ఏంటంటే, యెహోవా నీకు ఆధారమగును, నీ కాలు చిక్కబడుకున్నట్లు ఆయన నిన్ను కాపాడును. అయితే ప్రతిదానికి కొన్ని కండిషన్స్ ఉంటాయి కదండి. అటువంటి కండిషన్ ఇక్కడ కూడా మనకు ఒకటి అప్లై అవుతుంది. సమూయేలు రాసిన మొదటి గ్రంథము 2వ అధ్యాయం 9వ వచనంలో, తన భక్తుల పాదములు తొట్టిల్లకుండా ఆయన వారిని కాపాడును. తన భక్తుల పాదములు తొట్టిల్లకుండా ఆయన వారిని కాపాడును. భయభక్తులు కలిగి ఉంటారు ఎవరైతే దేవుడంటే భయము భక్తి కలిగి ఉంటారో, ఆయన మాటకు లోబడతారో, విధేయత కలిగి ఉంటారో, ఆయన చిత్తము చొప్పున నడుస్తున్నారో వారందరికీ కూడా తోడుగా ఉంటానని, వారి యొక్క పాదములు తొట్టిల్లకుండా అంటే మనకొక హృదయంలోకి అయ్యే గాయాలు, మన శరీరానికి అయ్యే గాయాలు, ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు ఈ లోకంలోని అనేక మంది ద్వారా మనకు కలిగే శోధనలు, వేదనలు అన్నిటి నుండి కూడా ఆయన తప్పించుటకు సమర్థుడై ఉన్నాడు. కాబట్టి మనమందరం కూడా చేయవలసిన పని ఏంటంటే, ఈ వాక్యంలో చెప్పినట్లుగా తన భక్తుల పాదములు ఆయన తొట్టిల్లనీయుడు. మనం అందరం కూడా ఆయన యందు భయభక్తులు కలిగి జీవించినట్లయితే, ఆయన మాట ప్రకారం జీవించినట్లయితే కూడా మనకి ఎటువంటి శోధన వచ్చినా కూడా దాని నుండి తప్పించుకునేంత శక్తిని ఆయన ఇచ్చే సమర్థుడు. ఒక అబ్రహాము కాడి నుంచి యాకోబు, ఇస్సాకు, మోషే, యెహోషువ వీళ్ళందరూ కూడా ఎలాగండి ఈరోజు చరిత్రలో నిలిచారంటే, ఆయన మాటకు లోబడ్డారు, ఆయన మాటకు విధేయులయ్యారు. అందుకే వారందరినీ కూడా జడియకము, భయపడకము, ధైర్యం కలిగి ఉండము, మిమ్మల్ని నడిపించేవాడను నేనే, మీకు తోడై ఉంటానని వారందరికీ కూడా తండ్రిని దేవుడు స్వయంగా వారికి ధైర్యాన్ని ఇచ్చాడు, వారందరినీ నడిపించాడు. కాబట్టి ఈ మాటలు వింటున్న మనం అందరం కూడా అటువంటి ధైర్యమును కలిగి ఆయన యందు భయభక్తులు కలిగి జీవిస్తే మనం ఎంతో కృపను పొందుకున్న వారము అవుతాము. సామెతల గ్రంథంలోనే 14వ అధ్యాయం 24వ వచనం 26వ వచనం చూస్తే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యము పుట్టించును. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యము పుట్టించును. ఎందుకంటే ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే మనలో ఉన్న ప్రతి విధమైన చీకటి పారిపోతుంది, దానికి అసలు చోటే లేదు. మనలో నివసించేది ఏంటంటే ఆ యొక్క జీవపు వెలుగే. ఆ జీవపు వెలుగుని పొందుకున్న మనమందరం కూడా బహుధైర్యము కలిగి సంతోషంతో, సమాధానంతో, నెమ్మదితో జీవించే ఒక అద్భుతమైన శక్తిని మనము పొందుకుంటాం. ఎందుకంటే పరిశుద్ధాత్ముడు మనలో నివాసం చేస్తాడు. ఆయన నివాసం ఉంటే మరి తండ్రి మనకు తోడుగా ఉంటే మనకి విరోధుడండి. మనము ఒక పాటల్లో చూస్తున్నాం కదా, యుద్ధము యెహోవాదే. ఆయన మన పక్షం నుండి మనకు విరోధి ఎవడు? యెహోవా మన పక్షం నుండి మనకు విరోధి ఎవడు? ఇక్కడ కూడా చెబుతున్న మాట అదే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే బహుధైర్యము పుట్టించును. ఎందుకంటే మనం ఆయన చేతులు ఉంటే, మనం ఆయన సన్నిధిలో చేసిన ప్రతి ప్రార్థన, ఆయన సన్నిధిలో కన్నీళ్లు విడుస్తూ చేసే ప్రతి మొర్ర కూడా ఆయన సన్నిధిలోకి చేరి, నా కుమారుడు, నా కుమార్తె నన్ను మాత్రమే సేవిస్తున్నారు, నా వైపు మాత్రమే చూస్తున్నారు, ప్రతి విషయంలోనూ నా మీద ఆధారపడుతున్నారు, కాబట్టి వీళ్ళకి సహాయం చేయవలసిందని చెప్పి ఆయన మన మీద తన జాలిని, ప్రేమను చూపి మనకు ఖచ్చితంగా సహాయం చేస్తాడు. ప్రతి శోధన నుండి కూడా విడిపిస్తాడు. ప్రభునందు ప్రియులారా, ఒక ఉదాహరణ ఏంటంటే, అబ్రహాము జీవితంలో జరిగిన సంగతే మనకు గుర్తుపెట్టుకుంటే కనుక, మనము విశ్వాసము కోల్పోకుండా నిరీక్షణ కలిగి, ఉద్యోగం విషయంలో కావచ్చు, లేకపోతే అప్పుల విషయంలో కావచ్చు, ఇంట్లో ఏదైనా అవసరత విషయంలో కావచ్చు, ఏ విషయంలో అయినా సరే మనము విశ్వాసం కలిగి నిరీక్షణతో ఎదురు చూస్తే మనము ఊహించిన దానికంటే రెట్టింపు ఆశీర్వాదంతో, రెట్టింపు మేలుతో మనల్ని తృప్తిపరచుటకు, మనల్ని సంతోషపరచుటకు ఆయన సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి మనమందరం కూడా మన యొక్క విశ్వాసాన్ని కోల్పోకుండా ఆయనే మనకి ఆధారమని చెప్పి, మన కాలు చిక్కబడుకున్నట్లు ఆయన మనల్ని కాపాడతాడని చెప్పి మనమందరం కూడా ఆయన యందు భయభక్తులు కలిగి జీవిద్దాం. ఆయన మాటకు విలువనిద్దాం, ఆయన విధేయులుగా జీవిద్దాం. ఈ యొక్క మాటను బట్టి తండ్రిని దేవుడు మనందరినీ ఆయన ఆత్మలో బలపరిచి స్థిరపరచును గాక. ఆమేన్. పరిశుద్ధుడ, మహోన్నతుడ, మమ్మల్ని కన్న తండ్రి, నీ పరిశుద్ధమైన నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. అల్పులము, అయోగ్యులము ప్రభువా, నీ మాటను వినే కృపనిచ్చారు తండ్రి, అందుని బట్టి వందనాలు. నాయన, నీ మాటను మేము వినడమే కాకుండా
ఆ యొక్క మాట ద్వారా, ఆ యొక్క మాట ప్రకారం జీవించే కృపణ దయచేయండి. నీ యందు భయభక్తులు కలిగి ఉంటే బహుధైర్యం అని చెప్పి ఈరోజు వాక్యంతో మాట్లాడారు. భయభక్తులు, నీ యందు భయభక్తులు గలవారి చుట్టూ నీ దూతలు కావలి ఉండి కాపాడనని వాక్యం ద్వారా సెలవిస్తున్నారు. కానీ నీ యందు భయభక్తులు గలవారి కాలు తొట్టెళ్ళదని నాయన ఈ వాక్యం ద్వారా మాట్లాడుతున్నారు. ప్రభువా నాయన మీరు మాతో నీ మాటలన్నీ కూడా మా హృదయం అనే పలక మీద రాసుకుని ప్రభువా వాక్యానుసారమైన జీవితాన్ని జీవిస్తూ నీ యందు భయభక్తులు కలిగి బహుధైర్యం గలవారవై మేము జీవించే కృపను దయచేయమని, ప్రతి విధమైన సాతాను శక్తిని అంధకారమును కొట్టివేసి నీ జీవపు వెలుగుతో నింపి నీ సందులో భద్రపరచమని నజరేయుడైన యేసుక్రీస్తు యెహోవా మెస్సీ నామములో ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. షలోం. అందరికీ వందనాలు. షలోం. దేవుని